యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఇదెక్కడి కాంబో అని మాత్రం అనుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ బిజీగా ఎడాపెడా సినిమాలు చేసిన శ్రీలీలకు ఇట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా వచ్చాయి. అలాగే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఒక్కటి కూడా పడలేదు. శ్రీలీల చేసిన సినిమాల్లో డాన్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ తన పాత్రకి ఇవ్వలేదు. భగవంత్ కేసరి తప్పితే మిగతా సినిమాలేవి శ్రీలీలకు పెద్దగా కలిసి రాలేదు. చివరిగా వచ్చిన గుంటూరు కారంలో డాన్స్ ఇరగదీసింది అంతే తప్ప ఈ సినిమా మరో కొత్త ఆఫర్ ను మాత్రం తీసుకురాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది శ్రీలీల. ఇక నుంచి తన పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు చేయాలనుకుంటుందట. ఇలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో ఛాన్స్ అందుకుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్క్ యాంటోనీ డైరెక్టర్, అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్ సంస్థ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాని అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఈ కాంబో ఎలా సెట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏజ్ పరంగానే కాదు, అజిత్ పక్కన కూడా శ్రీలీల సెట్ అవడం కష్టమే. అయితే ఒకవేళ గుడ్ బ్యాడ్ అగ్లీలో శ్రీలీలను తీసుకుంటే భగవంత్ కేసరి సినిమాలో లాగా మరో కీ రోల్ కోసం తీసుకుని ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. లేదు, హీరోయిన్ గా చేస్తే శ్రీలీలకు ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉండదనే చెప్పాలి.